నమస్తే, వెల్కమ్ టు 121 న్యూస్. నేను సిరి. ట్రెండ్ అనేది కొందరు ఫాలో అవుతారు, కానీ కొందరు ట్రెండ్నే క్రియేట్ చేస్తారు. ఆ లిస్ట్ లో ఎప్పుడు ముందు వరుసలో ఉండే పేరు అల్లు అర్జున్. ఒక స్టైల్, ఒక యాటిట్యూడ్, ఒక స్క్రీన్ ప్రెజెన్స్, ఇవే కాదు ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ఆర్టిస్ట్ అతను. పుష్ప 2తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బన్నీ ఇప్పుడు మళ్ళీ అదే స్థాయి కాదు, దాన్ని మించిపోయే స్థాయిలో ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ ప్రాజెక్టు పేరే రాకా. ఇది కేవలం ఒక టైటిల్ కాదు, ఒక వైబ్, ఒక ఎనర్జీ, ఒక వార్నింగ్ లాంటి ఫీలింగ్. టైటిల్ పోస్టర్ రిలీజ్ అయిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఒకటే మాట: ఏం ప్లాన్ చేస్తున్నాడు బన్నీ? డార్క్ షేడ్స్, ఇంటెన్స్ టెక్చర్, పూర్తిగా కనిపించని హీరో, కానీ ప్రతి ఫ్రేమ్ లో ఒక అగ్రెషన్, ఒక మిస్టరీ. ఇది ఒక సాధారణ సినిమా కాదు, ఒక కొత్త ప్రపంచానికి ఓపెనింగ్ లాంటిది. అయితే అసలు గేమ్ చేంజర్ ఏమిటంటే, ఈ సినిమాలో బన్నీ లుక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సగం మనిషి, సగం తోడేలు. అది వినగానే ఒక ప్రశ్న మొదలైంది: ఇది నిజమేనా, లేక కేవలం హైప్ మాత్రమేనా? కానీ బన్నీ గతాన్ని చూస్తే అతను ఎప్పుడూ హైప్ కోసం కాదు, హిస్టరీ కోసం ప్లాన్ చేస్తాడు. అదే కాన్సెప్ట్ ను మరింత స్పెషల్ గా మార్చడానికి ముందుకొచ్చింది మాత్రం డైరెక్టర్ అట్లీ కుమార్. మాస్ ను మ్యాజిక్ గా మార్చగలిగే అట్లీ ఇప్పుడు బన్నీతో కలిసి ఒక కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. కానీ ఈ మ్యాజిక్ వెనుక ఉన్న కష్టం, ప్రతిరోజు గంటల తరబడి మేకప్, చిన్న చిన్న డీటెయిల్స్ వరకు పర్ఫెక్షన్. ఒక పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంటున్న బన్నీ. ఇది కేవలం యాక్టింగ్ కాదు, ఇది డెడికేషన్ కు మరో లెవెల్. ఒక భారీ హిట్ తరువాత చాలా మంది కంఫర్ట్ జోన్ లోకి వెళతారు, కానీ బన్నీ మాత్రం ప్రతిసారి రిస్క్ తీసుకుని తన లిమిట్స్ ని బ్రేక్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు. అందుకే ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఈ ప్రాజెక్ట్ ను గమనిస్తోంది. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బన్నీ లుక్స్ ఇప్పటికే వైరల్, ట్రెండ్ లో టాప్ లో ఉన్నాడు. అంతేకాదు టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా కూడా సినిమాలోని సిగ్నేచర్ జెప్టర్ ను క్రియేట్ చేయటం ఈ హైప్ ను మరింత పెంచింది. ఇప్పుడు మిగిలింది ఒక్కటే: సినిమా స్కేల్. ప్రముఖ నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తుందని టాక్. అంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక విజువల్ స్పెక్టర్. ఇది ఒక ఇండస్ట్రీ ఈవెంట్. మొత్తానికి ఒక టైటిల్ పోస్టర్ తోనే ట్రెండ్ సెట్ చేసిన రాకా, ఒక లుక్ తోనే డిస్కషన్ క్రియేట్ చేసిన బన్నీ, ఒక కాన్సెప్ట్ తోనే క్యూరియాసిటీ పెంచిన టీం, ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్ ను మోస్ట్ అవైటెడ్ గా మార్చేశాయి. ఇప్పుడు ఒక్క ప్రశ్న: ఈ రాకా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుందా, లేక ఇండియన్ సినిమాకే కొత్త డెఫినేషన్ ఇస్తుందా? ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం క్లియర్: బన్నీ వస్తే ట్రెండ్ మొదలవుతుంది.